సరైన ప్లాన్ లేకపోతే ఎలాంటి వనరులైనా పనికి రాకుండా పోతాయనేందుకు విజయనగరం జిల్లా రామన్న దొరవలసలోని జగనన్న కాలనీ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. 200 ఎకరాల్లో 700 మందికి ఇంటి స్థలాలు మంజూరు చేశారు. కానీ ఏం లాభం? ఒక్క ఇళ్లు కూడా గృహప్రవేశానికి నోచుకోలేదు. పెద్ద ఎత్తున పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలు పెరిగిపోయాయి. టిడ్కో గృహాల పరిస్థితి అంతే. లబ్ధిదారులకు అందిస్తామంటూ గత వైసీపీ ప్రభుత్వం ఊరించి ఉసూరుమనిపించింది. కానీ కూటమి ప్రభుత్వం మౌలిక వస్తువులు కల్పించి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. సరైన ప్రణాళిక లేకుండా ఈ పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తే అవి నిరుపయోగంగా మారుతాయి అనడానికి మనం ప్రస్తుతం ఉన్న బొబ్బిలి సమీపంలో ఉన్న రామన్న దొరవలస అయిన ఈ జగనన్న లేఅవుటే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల వసతులు లేకపోవడం వల్ల ప్రజలు చాలా వరకు పునాదుల దశలో చాలా ఇల్లు దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా మధ్యస్థంలో కొన్ని కనిపిస్తున్నాయి. చాలా ఇల్లు ఇక్కడ 100% పూర్తయిన ఇళ్ళు కూడా గృహప్రవేశం చేయని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల, రోడ్ల సౌకర్యం సరిగ్గా లేకపోవడం, ఊరికి దూరంగా ఉండడం, దానికి తోడు సరైన నీటి వసతి సౌకర్యం లేకపోవడం, ఇలాంటి దీనివల్ల ప్రజలు ఎవరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఉండేందుకు ఆసక్తి కనబరచడం లేదు. అందుకనే చాలామంది పునాది దశలోనే ఇల్లు నిలిపివేయగా మరికొంతమంది సగం ఇల్లు నిర్మించి అర్ధాంతరంగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. సరైన రోడ్ల సౌకర్యం లేదు. కేవలం విద్యుత్ సౌకర్యం వరకు అయితే కొంత కల్పించారని చెప్పవచ్చు. కానీ మిగతా తాగునీరు సమస్య కానీ, రోడ్లు కానీ, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏవి కూడా లేకపోవడం వల్ల ప్రజలెవరు కూడా ఇక్కడికి వచ్చి నివాసం ఉండేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో అంతా చిట్టడవిల్ని తలపిస్తున్నాయి. ఇళ్ళల్లోకి వెళ్ళేందుకు కూడా అవకాశం లేకుండా పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రజలకి ఇక్కడ సొంత ఇల్లు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ నివాసం ఉండే పరిస్థితి లేదు. సరైన ప్రణాళిక లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ప్రజలకి హామీలు ఇచ్చేటప్పుడు ఆ హామీని పూర్తి స్థాయిలో ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా అమలు చేసినప్పుడే అవి నిరుపయోగంగా కాకుండా సద్వినియోగం అయ్యే విధంగా ఉంటాయి. ఇప్పుడు సరైన ప్రణాళిక లేకపోవడం, ఊరికి దూరంగా ఉండడం, కనీస మౌలిక వసతులు లేకపోవడం వల్లే ఈ ప్రాంతానికి ప్రజలు వచ్చేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో చాలామంది అప్పుసప్పులు చేసి కట్టుకున్న ఇల్లు కూడా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. పిచ్చి మొక్కలు పెరిగిపోయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ సంబంధిత పరికరాలను కూడా దొంగలు ఎత్తుకెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి అన్నిటికి కూడా కారణం ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ కాలనీ ఏర్పాటు చేశారు. ఈ కాలనీలో భాగంగానే ఇక్కడ ఇల్లు అనేక మందికి, వందలాది మందికి ఇల్లు నిర్మించేందుకు కూడా ప్రణాళికలు రచించారు. ఈ స్థలాలన్నీ సెంటున్నర చొప్పున కేటాయించిన పరిస్థితి ఉంది జగనన్న కాలనీల్లో. అయితే పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడంతో ఈ నిరుపయోగంగా మారిపోయి ప్రజలకు ఉపయోగపడిన విధంగా ఈ గృహాలన్నీ కూడా దర్శనమిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. సరైన ప్రణాళిక లేకుండా నిర్మించిన జగనన్న కాలనీలు ఎలా నిరుపయోగమయ్యాయో మీరు అందరూ చూశారు కదా. అదేవిధంగా సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన టిడ్కో ఇళ్ల పరిస్థితి కూడా అదేవిధంగా కనిపిస్తుంది. నూతన సాంకేతికతను ఉపయోగించి ఈ టిడ్కో ఇళ్లను నిర్మించారు. అయితే ఈ టిడ్కో ఇళ్ల పరిస్థితి కూడా మనం చూసుకున్నట్లుగా అయితే నిరుపయోగంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కనీస వసతులైన తాగునీరు సౌకర్యం, రోడ్లు, ఈ సౌకర్యం లేకపోవడం వల్ల, విద్యుత్ కనెక్షన్లు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఈ టిడ్కో ఇల్లు కూడా నిరుపయోగంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. టిడ్కో ఇళ్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టిడ్కో ఇల్లు ప్రారంభించేందుకు కూడా ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే ప్రధానంగా రహదారులు, అలాగే డ్రైనేజ్ సౌకర్యం కల్పించి ప్రజలకి ఈ టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేసేందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే మన వెనక కనిపిస్తున్న ఈ టిడ్కో ఇళ్ళ సముదాయానికి సంబంధించి రహదారులు, డ్రైనేజ్ నిర్మాణం కూడా జరుగుతున్నాయి. ఈ పూర్తయిన తర్వాత తాగునీరు సౌకర్యం అనేది కల్పించాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో విద్యుత్ సౌకర్యం కూడా కల్పించి ఈ ప్రాంత ప్రజలకి ఎవరైతే నివాస లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ టిడ్కో ఇల్లు అందించినట్లుగా అయితే ఉపయోగం ఉంటుంది. లేకపోతే సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల, అంటే మొదట రహదారులు, డ్రైనేజీలు ఇవన్నీ తేల్చి వాటర్ సౌకర్యం కల్పించి ఈ ఇళ్ళ లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంది. ఈ సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సకాలంలో లబ్ధిదారులకి వీటిని అందజేయలేని పరిస్థితి కనిపిస్తోంది. కేవలం నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, బొబ్బిలి నియోజకవర్గం నుంచి.